దేవుని నామమునకు స్తోత్రం రండి. అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భంగా ఓ మహిళా మణులారా, మీ భాగ్యము ఎంతో గొప్పది. ఈనాటి ధ్యానాంశముగా విశ్వాసమాలిక ఋతు. దేవుని కార్యములు అద్భుతములు, అగమ్య గోచరములు, వర్ణనాతీతము. మోయాబులో కడగబడిన ఆణిముత్యము లాంటి రూతునకు ప్రత్యేక స్థానము దేవుడు ఏర్పరచుటకును, దివ్య వృక్షముగా ఆమె స్థాయిని పెంచుటకును అభిలాష కలిగి ఉన్నాడు. ఆమె చక్కనిది, నమ్రత కలిగినది, మనసున్న మహారాణి. చూడగానే ఆకట్టుకొని ముఖవర్చస్సు గలది. బెత్లెహేములో కరువు తాండవిస్తున్న వేళ మోయాబునకు వచ్చిన నయోమి కుటుంబము రూతును చూడగానే ఆకట్టుకొని ముఖవర్చస్సు గలది గనుక నయోమి కోడలుగా తన ఇంటికి ఆహ్వానించింది. ప్రేమ అనురాగములు కలిగిన భర్తతో సీతాకోక చిలుకలుగా ఎగిరే వయస్సుతో ఎన్నో తీపి కలలు. ఆ కలలకు కోరికలు తోడైతే ఆ ఆనందమునకు అవధులు లేక లేడి పిల్లలాగా గంతులు వేసే ఆ ముచ్చటైన జంట. దీనికి తోడు అత్తైన నయోమి బెత్లెహేము ఆచారములు, కట్టడములు, శాసనములు, ప్రార్థనలు, స్తుతి గీతములతో దేవుడు చేసిన అద్భుత కార్యములు వివరించగా, దేవుని యందు నమ్మిక, భక్తి, ప్రార్థనలు విశ్వాసమాలిక కాగా, దేవుని వాగ్దానములను మూటకట్టుకుని దేవుని యందు భయభక్తులు అధికమగు వేళ ఆ సంతోష సమయమున విధి విక్రించినట్లుగా కట్టుకున్న భర్త వియోగము వర్ణనాతీతము రూతు జీవితంలో. కానీ ఆమె జీవితాన చీకటి అలుముకొన్నను దేవుని మహాశక్తి మదియందు మెదలగా ఆయన పాదములను ప్రార్థనలతో ప్రక్షాళన గావించి తన ఒంటరి ప్రయాణములో వెన్నంటి నడిపిస్తాడని విశ్వాస శౌర్యమును కంకణం కట్టుకొని తన భక్తినే శిఖాముడిగా మార్చుకొని నిరీక్షణ, సహనము అనే 2 రెక్కలతో క్రమశిక్షణ అనే ఆయుధముతో నయోమితో కలిసి బెత్లెహేములో అడిగిడి. దారి కానకున్న బ్రతుభారమైన పూట కూటి కోసము నీతి సూర్యుని వెలుగులో బోయాజు పొలములో పరిగె కోసము అడిగిడగా, బోయాజు ఆమె నమ్రతకు పరవశించి పరిగె ఏరుకొనుటకు అవకాశం కల్పించి, యెహోవా నీవు చేసిన పనికి ప్రతిఫలం అనుగ్రహించును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లుగా నీవు వచ్చితివని ఆమెతో. ఆమె నమ్రతకు ముగ్ధుడై, కుమారి, యెహోవా చేత దీవెన నొందిన దానవు. కొద్దిగా వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుటచే నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనదని ఆమెకు అభయవాక్కులు చెప్పి ఇంటికి పంపెను. నేను మహలోను భార్య అయిన రూతును, మోయాబీరాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. దీనికి మీరు సాక్షులై ఉన్నారని ఆ ఊరి పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పగా, వారంతా గొప్ప త్యాగము చేసి ఆమె కొరకు వారు సాక్షులుగా ఉండగా అందరి సమక్షమున పరిణయమాడగా, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేయునుగాక, యెహోవా స్తుతినందునుగాక, ఆయన నామము ప్రకటింపబడునుగాక అని ఆశీర్వదించి దీవించగా, వారికి పుట్టిన కుమారునికి ఒబేదెదను నామకరణము గావించగా, ఆ వంశావళిలో నుండి అరుదించిన లోకరక్షకుడుగా మనకు ఇమ్మానుయేలుగా తోడుండుటకు యేసుక్రీస్తు దేవుడు నాటిన మహావృక్షమే అందరికీ ఆశ్రయముగా నిన్న నేడు నిరంతరం కాపరిగా ఉండి ఎన్నో మన జీవితములలో తుఫానులు వచ్చినను, అలలు వచ్చినను, యేసుక్రీస్తు ద్రాక్ష తోటలో, ద్రాక్షవల్లిలో, ద్రాక్ష తీగులుగా మనమంతా అల్లుకుపోతే ఎవరు పెకిలించగలరు? రూతు వలె కష్టములు ముంచెత్తిన దేవుని వైపు చూడగలిగితే మన జీవితంలోని శ్రమల కొలిమి నుండి కూడా మేలిమి బంగారముగా మార్చగల మహా అద్భుతకరుడు మన దేవుడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమై ఉన్నవని విశ్వసించి అనేకులకు ఆదర్శవంతురాలుగా నిలవగలిగింది రూతమ్మ. దేవుడి వాక్యంతోటి రూతు ద్వారా మనకి ఆధ్యాత్మిక విషయాలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. ఆమేన్.